వీర విప్లవ యోధుడు, మన్యం ప్రాంత గిరిజనుల ఆరాధ్య దైవం, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు చరిత్రను తెలుగులో సినిమాగా తీయాలని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ సంకల్పించి ఆ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. అంతే, తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. సీతారామరాజు కథ కృష్ణ చేయడమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. కృష్ణే టైటిల్ పాత్ర పోషిస్తున్నాడంట. ఎంత ధైర్యం! డ్యూయెట్లు ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, పైగా ఒకే రకమైన కాస్ట్యూమ్తో కృష్ణ లాంటి మాస్ హీరో అడవుల చుట్టూ తిరిగితే ఎవరు చూస్తారు అని డిస్ట్రిబ్యూటర్ల పెదవి విరుపులు. ఇలా ఎన్నో విమర్శలు, పెదవి విరుపులు, ఎక్కిరింతలు, ఎగతాళులు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. కృష్ణ అసాధ్యుడి చిత్రంలో గల ఓ పాటలో అల్లూరి సీతారామరాజుగా కనిపించినప్పటి నుండి కృష్ణకు ఆ పాత్ర మీద మనసుంది. ఆ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది. కానీ అందుకు ఓ గేటు అడ్డముంది. ఆ గేటే ఎన్టీ రామారావు. 1957 నుంచి ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా తీయస్తానంటున్నాడు, కానీ తీయడం లేదు. ఈ విషయమై కృష్ణ ఎన్టీఆర్ను కలుసుకొని తన అభిప్రాయాన్ని చెబితే, అల్లూరి సీతారామరాజు సినిమా నేను తీయడం లేదు, నువ్వు తీయొద్దు అని కృష్ణకు సలహా ఇచ్చాడు ఎన్టీఆర్. కారణం ఏమంటే, క్లైమాక్స్ విషయంలో చరిత్రను వక్రీకరించడం ఇష్టం లేదు అన్నాడు ఎన్టీఆర్. మీరు సినిమా తీయకపోతే నేను తీస్తాను అని అల్లూరి సీతారామరాజు సినిమా తీయడం ప్రారంభించాడు కృష్ణ. తనకు ఆత్మీయుడైన వి రామచంద్రరావును దర్శకునిగా, ఫైర్ ఉండే డైలాగులు రచించే త్రిపురనేని మహారథిని సంభాషణల రచయితగా, అద్భుత చిత్రీకరణ చేసే విఎస్ఆర్ స్వామిని ఛాయాగ్రాహకుడిగా కృష్ణ ఎంపిక చేశాడు. కృష్ణ, విజయ నిర్మల, పండరీబాయ్, గుమ్మడి, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, చంద్రమోహన్, మంజుల, జయంతి, బాలయ్య, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, రాజశ్రీ, కేవీ చలం, కాంతారావు, రాజనాల, ఎటు చూసినా భారీ తారాగణంతో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. 1973 డిసెంబర్ 15న విజయవాహిని స్టూడియోలో కొండదేవత నిన్ను కొలిచేమమ్మా, కోటి కోటి దండాలు ఓలమ్మ అని కొసరాజు రచించిన పాటతో తొలి షాట్ చిత్రీకరించారు. హిందీ పాకీజా చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి దగ్గర నుండి స్కోప్ లెన్స్ తీసుకుని అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తొలి తెలుగు కలర్ సినిమా స్కోప్ చిత్రంగా నిర్మించాడు కృష్ణ. నీరు గడ్డకట్టేంత చలి ఉన్న చోటు, జనసంచారం లేని చోటు, వన్యమృగాలు, పాములు, తేళ్లు తిరిగే చోటు, రవాణా సదుపాయం లేని చోటు, అటువంటి కారడవిలో షూటింగ్ జరిపారు. ఆర్ట్ రామలింగేశ్వరరావు అమర్చిన కాటేజీలే వసతి మందిరాలు. మొదట్లో కోయదొరలు అపార్థం చేసుకున్నా తర్వాత రామరాజు గెటప్లో కృష్ణను చూసి అచ్చు రామరాజులాగే ఉన్నాడని తెగ సంబరపడిపోతూ పుట్టతేని, వెదురు బియ్యం తెచ్చి ఇచ్చేవారు. యూనిట్ అందరిలో ఏదో ఉత్సాహం, ప్రతి ఒక్కరిలోనూ ఎవరో ఆవహించిన అనుభూతి. దాంతో పాత్రలు సజీవంగా సెల్యులాయిడ్ మీద మలచబడ్డాయి. మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి దర్శకుడు రామచంద్రరావు పచ్చకామరల వ్యాధితో హఠాన్మరణం. తర్వాత పోరాట సన్నివేశాలు మాత్రం కేఎస్ఆర్ దాస్తో డైరెక్ట్ చేయించి మిగతా సినిమాకి తానే దర్శకత్వం వహించాడు కృష్ణ. కథని మాటలుగా మలచడంలో మహారథి తపస్సే చేశాడు. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో రామరాజు చనిపోయే ముందు భావోద్వేగాలతో చెప్పే సంభాషణల రచన కోసం ఆ అడవిలో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయేవాడు. యూనిట్ సభ్యులు కంగారుపడి దివిటీలు వెలిగించుకొని వెళ్ళి చూస్తే మౌనముద్రలో చీకటిలో ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. విఎస్ఆర్ స్వామి, రోదర్ఫర్డ్, మల్లుదొర, గంటందొర వంటి పాత్రలను అద్భుతంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నేటివిటీకి తగ్గ ఆహార్యాన్ని అంటే డ్రెస్ను అందించడంలో సఫలీకృతుడయ్యాడు. ఆదినారాయణ సంగీతం అమోఘం. అన్ని పాటలు అమృతధారలే. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ పాట రచించిన శ్రీశ్రీకి జాతీయ అవార్డు వచ్చింది.
వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు అని సాగిపోయే పాట. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. ఇలా పాటలన్నీ హిట్టే. ఈ పాటల్ని సినారె, ఆరుద్ర, కొసరాజు రచించగా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, సుశీల, ఎల్లారేశ్వరీలు గానం చేశారు. నిజానికి ఇది ఒక సినిమాలా లేదు, నిండైన జీవితంలా ఉంది. షూటింగ్ జరుగుతున్నన్నాళ్ళు మన్యంలో తిరునాళ్లే. ముఖ్యమైన నటీనటులందరూ మన్యంలోని చింతపల్లిలో ఉండడంతో మద్రాసులో 2 వారాల పాటు షూటింగులు ఆగిపోయాయి. తిరుగు ప్రయాణం అయినప్పుడు దాదాపు 10,000 మంది మన్యం ప్రజలు యూనిట్కి నర్సీపట్నం రైల్వే స్టేషన్ వద్ద కన్నీటి వీడ్కోలు చెప్పారు. తొలి తెలుగు కలర్ సినిమాస్కోప్ చిత్రంగా అల్లూరి సీతారామరాజు 1974 మే 1న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయి చరిత్ర సృష్టించడమే కాక ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి కృష్ణ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 19 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకోవడమే కాక హైదరాబాదులో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా ఈ చిత్రం నిలిచిపోయింది. 1974 సంవత్సరం ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం పొందడమే గాక ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడి బహుమతి అందుకున్న చిత్రం ఇది. అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత ఎన్టీ రామారావు చూసి, ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా తీయలేరు, ఆ పాత్రను ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణను మెచ్చుకోవడమే కాక, ఇహ ఈ చిత్రాన్ని మేము చేయాల్సిన పని లేదు అన్నాడట. ఎన్టీఆర్కు పాతాళ భైరవి, ఏఎన్ఆర్కు దేవదాసుల, కృష్ణకు మ్యాగ్నమ్ ఓపస్ అల్లూరి సీతారామరాజు. తెలుగు తెరపై నటశేఖర కృష్ణ చేసిన చెరగని సంతకం అల్లూరి సీతారామరాజు.